డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం వ్యయ నివేదిక కాస్ట్ షీట్కి సంబంధించి రెండవ ప్రాబ్లంని మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ రెండవ ప్రాబ్లంని ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, ఏమేమి అందులో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేటర్ తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ప్రిపేర్ కాస్ట్ షీట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. క్రింది ఇచ్చిన దత్తాంశం నుంచి వ్యయ నివేదికను తయారు చేయండి అని ఉంది. క్రింది ఇచ్చిన దత్తాంశం నుంచి వ్యయ నివేదికను తయారు చేయండి అని ఉంది. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 1st July 2019 3000. Raw material purchased 28,000. Stock of raw material 31st July 2019 4,500. Manufacturing wages 7,000. Depreciation on plant 1,500. Loss on sale of a part of plant. Loss on sale of a part of plant 300 rupees. Factory rent and rates 3,000 rupees. Office rent 500 rupees. General expenses 400 rupees. Discount on sales 300 rupees. Advertisements 600 rupees. Income tax paid 2,000 rupees. Sales 50,000 rupees. తర్వాత నెక్స్ట్ పేరా, the number of units produced during July 2019 was 3,000 units. The stock of finished goods were 200 and 400 units on 1st July 2019 and 31st July 2019 respectively. The total cost of the units on hand on 1st July 2019 was rupees 2,800. All these had been sold during the month. That is the problem that has been given to us to prepare cost sheet. I will explain the కాస్ట్ షీట్. ఇప్పుడు మనకి కాస్ట్ షీట్ని మనం తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలి. ఈ ప్రైమ్ కాస్ట్లో మనకి ఏం ఉంటాయంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ వేజెస్ ఆర్ డైరెక్ట్ లేబర్ ఆర్ direct expenses, all these three given to calculate prime cost. But here the direct material used did not given here. Instead of direct material used in the problem, there are some particulars has been given. Those are stock of raw material at the beginning, purchase of raw material during the period, and stock of raw material at the end. With the above these three items, we have to calculate material consumed during the given period. To calculate material consumed, we have to take first cost of raw material at the beginning. And to that and we have to add purchase of raw material to that. Later we have to deduct raw material at the beginning. Then we shall get material consumed during the period. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రారంభ ముడి పదార్థాల నిల్వ తీసుకొని దానికి ముడి పదార్థాల కొనుగోలు కూడి అందులోంచి ముడి పదార్థాల ముగింపు నిల్వని తీసేసినట్లయితే మనకేమొస్తుంది, మనకి ముడి పదార్థాల నిల్వని ముగింపు నిల్వని తీసేస్తే వినియోగించిన ముడి పదార్థాలు ఆర్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి పదార్థాలు అనేవి రావడం జరుగుతుంది. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ లేదా ఉత్పాదక వేతనాలు లేదా ప్రత్యక్ష శ్రమ కూడాలి. ఇంకా ప్రత్యక్ష వ్యయాలు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే వాటిని కూడా కూడితే మనకేమొస్తుందంటే ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయము అనేది రావడం జరుగుతుంది. దీనికి మనం ఏం చేస్తామంటే యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ని యాడ్ చేయాలి. మనం మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్ ఓవర్ హెడ్ ఐటమ్స్ ఏవే ఉన్నాయో ఫస్ట్ మనం వాటిని ఐడెంటిఫై చేయాలంటే మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఖర్చులు.
ఈ ఆల్ ఓవర్ హెడ్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ ఓవర్ హెడ్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్కి సంబంధించి పరోక్షంగా మనం ఏ ఖర్చులు పెట్టామో అనేవి ఈ లెక్కలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్కి సంబంధించిన అంశాలను మాత్రమే ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్లో భాగంగా మనం తీసుకోవాలి. అందులో మనకి రెండు ఇచ్చాడు. డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్. డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అనేది ఇవ్వడం జరిగింది. డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్, ఇవి రెండు మాత్రమే. దీస్ టూ ఆర్ ఓన్లీ బిలాంగింగ్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ ఐటమ్స్. We have to add the total of these two items to prime cost, then we shall get factory cost or works cost. Later we have to add office and administrative overheads. We have to identify what are the items that are given in the problem belongs to office and administrative overhead. If we see in the problem, there are two items that are belonging to office and administrative overheads. Those are office rent and general expenses are only two items that are there in the problem which belongs to office and administrative overheads. So we have to add these two items to factory cost or works cost. Then we get the cost of production. In the end of the problem, there is given the stock of finished goods. The stock of finished goods were 200 units and 400 units on 1st January 2019, on 1st July 2019 and 31st July 2009 respectively. Whenever the stock of finished goods has been given in the problem, we have to add opening stock of finished goods to the cost of production and deduct closing stock of finished goods. Then we shall get cost of goods sold. Later we have to add selling and administrative overheads to the cost of goods sold. Then we get total cost. While adding selling and administrative overheads to the cost of goods sold, we have to identify what are the items given in the problem that are belonging to selling and distribution overheads. See the problem, there is only one item which belongs to selling and distribution overhead given in the problem. Advertisements, prakatanalu, advertisements. We have to add advertisements to cost of goods sold. Then we get total cost. Lastly, in the problem, sales has been given. If we take sales bottom of the problem and deduct sales and deduct total cost from sales, then we get profit or loss. This is the way that we have to calculate, that we have to prepare the cost sheet for the given problem. That is the explanation. Now how to prepare the cost sheet. First, in the problem, the stock of raw material 1st July 2019, we have to take 3,000. To that we have to add raw material purchased 28,000. Then we get 31,000. From 31,000 we have to deduct closing stock of raw material. We have to deduct closing stock of raw material 31. We have to deduct closing stock of raw material 4,500. Then we get material consumed. Then we get material consumed. We have to add manufacturing wages to material consumed. Manufacturing wages 7,000 rupees to material consumed. Then we get prime cost, that is 33,500 rupees. Prime cost 33,500 rupees. After getting prime cost, we have to add
factory overheads or works overhead to prime cost, then we get factory cost or works cost. After getting primary cost, we have to add factory overheads or works overhead. What are there that the items that are there in the problem belonging to factory overheads are depreciation on plant and factory rent and rates. Only those two items which are belonging to factory overheads are given in the problem. We have to add depreciation on plant 1500, factory rent and rates 3000. If we add these two items 4500 and recorded in the outer column of the cost sheet, then we have to add these 4500 rupees to prime cost 33,500. Then we get cost factory cost or works cost. Then we get factory cost or works cost. Later we have to add office and administrative overheads. That means the expenses which are belonging to office and administrative expenses shall be recorded in this category, in this head, that is office and administrative overheads. If you see in the given problem, there are only two items that are belonging to office and administrative overheads. Those are office rent and general expenses. Office rent and general expenses are only two items that are there in the given problem. We have to add these two items under the head of office and administrative overheads. Those are office rent 500 rupees, general expenses office rent 500 rupees, general expenses 400 rupees, total 900 rupees should be recorded in the outer column of the cost sheet. These total 900 shall be added to factory cost or works cost. Then we shall get cost of production, that is the cost of production 38,900. In the problem, the number of units produced during the period has been given. Those are 3,000. That 38,900 cost paid to produce of 3,000 units. 38,900 rupees paid for the production of 3,000 units. That is the cost of production. These 3,000 units has been given in the problem. After the different expenditure, the number of units produced has been given in the problem. Those are 3,000 units. For the production of 3,000 units, the firm has paid 38,900 rupees. That is the cost of production. 3,000 units produced, its cost is 38,900 rupees. Later in the problem, the stock of finished goods has been given. The stock of finished goods has been given. To the cost of production, we have to add opening stock of finished goods, that is 2,200 units. Its cost is 2008. This 2008 has already been given in the problem. In the last line of the problem, 2,800 rupees. Add opening stock of finished goods 200 units. Its cost is 2,800. We have to add them. Then we get 3,200 units. Its cost is 41,700. After adding 2,800 rupees, which belongs to the opening stock, which belongs to the cost of 200 opening stock, 200 units of opening stock. Then we get total 3,200 units. Its cost is 41,700. Later we have to deduct closing stock of finished goods, which is given in the problem also, the finished closing stock of finished goods. Closing stock of finished goods are they're given in 400 units, but its cost did not given to us in the problem. Only units has been given. Those are 400 units, but its cost does not give. So we have to identify the value of 400 units of closing stock of finished goods.
for the we have to calculate the value of 400 closing stock of finished goods. In order to calculate, first we have to compare cost of production. The cost of production, 38,900 rupees, 900 rupees paid for production of 3000 units. How 400, how much is the cost of 400 units? మనం 3000 యూనిట్లను ఉత్పత్తి చేయడానికి 38,900 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే 400 యూనిట్లను ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనం అజంప్షన్ చూపించాలి. చూపిస్తే దానికి మన ఫ్యాక్షన్ ఎలా చూపిస్తామంటే 38,900 బై 3000 యూనిట్స్ ఇంటూ 400, 400 యూనిట్లు మనం లెక్కించాలి కాబట్టి ఇంటూ 400 యూనిట్స్ వేస్తాం. వేస్తే 5,187 రావడం అనేది జరుగుతుంది. 400 యూనిట్ల క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత వస్తుందంటే 5,187. దీస్ 5,187 డిడ్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ బై యూజింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్స్, బై యూజింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్స్ అండ్ ఇట్స్ వాల్యూ. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఈజ్ 300 units and its value is 38,900. What is the cost of 400 units? So 38,900 rupees divided by 300 units into 400 units, then we shall get 5,187 for the value of 400 units of closing stock of finished goods. We have these 400 units and its cost 5,187 shall be deducted from the above figures. Those are 3,200 less 400 units, 41,700 rupees less 5,187. Then we shall get cost of goods sold. I perhaps forgotten to note the నేమ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువులవేమో అనేది నేను రాయటం మర్చిపోయాను, కానీ అక్కడ ఉంటుంది 2,800 యూనిట్స్కి 36,513 రూపీస్. దాని ఎదురుగా మీరు ఏమని రాయాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని రాసుకోండి. మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. ఆఫ్టర్ గెటింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వీ హ్యావ్ టు యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద టోటల్ కాస్ట్. ఇన్ ద వైల్ యాడింగ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, what are the items that are comes under the selling and distribution caption? We have to see in the given problem. In the problem, the only one item belong to selling and distribution overhead, that is advertisement. So we have to take advertisement as selling and distribution overheads, and under selling and distribution overheads, so advertisements 600 rupees to added cost of goods sold. Then we get total cost 37,113. Under the below we have to take sales which is given in the problem 50,000 rupees. Sales minus total cost, then we get profit or loss. Sales 50,000 but total cost is 37,113 rupees. So total cost is less than the sales, so we have to get net profit. If the total cost is more than the sales, then we get net loss. Here in the problem, total sales is 50,000, total cost is 37,113 rupees. The total cost is less than the total sales, so we have to get net profit, which is also shown beside the net profit. 50,000 minus 37,113 rupees, then we shall get 12,887 as net profit. That is the preparation of cost sheet, friends. In the given problem, there are certain items that we should not take into preparing the cost sheet, because those are in financial nature, financial items. Those financial items should not be included in the cost sheet. Should not be included in the cost sheet. Those are
income tax, loss on sale of a part of plant, and discount on sales. These three items that are there, that are given in the problem, belong to financial items. These items should not be taken into consideration while preparing the cost sheet. So these three items excluded preparing the cost sheet. That is the explanation of English medium students. If you have any doubt, please ask me through WhatsApp. I posted the problem and solution in the WhatsApp group also. If you have any doubt, please contact me at the time available to you. Next, the same problem will also be explained in the Telugu medium also. The same problem will also be explained in Telugu medium also, because there are Telugu medium students, they may not able to understand while explaining the English. I also ready to explain Telugu medium also for the sake of Telugu medium students. చూడండి, ఈ క్రింది ఇచ్చిన దత్తాంశానికి వ్యయ నివేదికను చూపండి. ముడి పదార్థాల నిల్వ 1/7/19 3,000, ముడి పదార్థాల కొనుగోలు 28,000, ముడి పదార్థాల నిల్వ 31/7/19 4,500, ఉత్పాదక వేతనాలు 7,000, ప్లాంటుపై తరుగుదల 15,000, ప్లాంటుపై తరుగుదల 15,000, ప్లాంటుపై తరుగుదల 15,000, ప్లాంటుపై తరుగుదల 1,500, ప్లాంటులో కొంత భాగం అమ్మకంపై నష్టం 300 రూపాయలు, ఫ్యాక్టరీ అద్దె పనులు 3,000 రూపాయలు, ఆఫీస్ అద్దె 500 రూపాయలు, సాధారణ ఖర్చులు 400 రూపాయలు, అమ్మకాలపై డిస్కౌంట్ 300 రూపాయలు, ప్రకటనలు 600, చెల్లించిన ఆదాయపు పన్ను 2,000, అమ్మకాలు 50,000. జూలై 2019లో ఉత్పత్తి చేసిన యూనిట్లు 3,000. 1/7/2019 నుంచి 31/7/2019 వరకు ఈ నెల రోజుల కాలంలో ఈ సంస్థ ఎన్ని యూనిట్లను ఉత్పత్తి చేసిందంటే 3,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. 1/7/2019 మరియు 31/7/2019 తయారైన వస్తువుల నిల్వ 200 మరియు 400 యూనిట్లుగా ఉంది. 1/7/2019 తయారైన వస్తువుల నిల్వ 2,800, మిగిలినవి ఈ నెలలో అమ్మకం అయినాయి. మనకు 1/7/2019 31 మరియు 31/7/2019 తయారైన వస్తువుల నిల్వ 200 మరియు 400 యూనిట్లుగా ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. కానీ 1/7/2019 తయారైనటువంటి వస్తువుల యొక్క నిల్వ అంటే 1/7/2019 తయారైన వస్తువుల నిల్వ అంటే ప్రారంభంలో తయారైన వస్తువుల నిల్వ 200 యూనిట్లు ఉన్నాయి. వాటి యొక్క ఖరీదు 2,800 రూపాయలు ఇచ్చాడు. కానీ 31/7/2019 తయారైన వస్తువుల నిల్వ 400 ఉంది. కానీ ఆ 400 రూపాయలు యూనిట్లు ఉంది. కానీ ఆ 400 యూనిట్ల యొక్క విలువ ఎంతో మనకి లెక్కలో ఇవ్వడం లేదు. దానిని మనం కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు కనుక్కొని అప్పుడు మాత్రమే లెక్కనే ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. దేని సహాయంతో కనుక్కుంటామంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సహాయంతో కనుక్కుంటాం. మనకి ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేసాం ఈ నెలలో పైన ఇచ్చాడు. మనకి 3,000 యూనిట్లను మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ 3,000 యూనిట్లకి ఎంత ఖర్చు అయింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయం ఎంత అయింది అనే దానిని ఆసరాగా చేసుకుని మనం ఈ 400 యూనిట్ల యొక్క ముగింపు 400 యూనిట్ల యొక్క ఖర్చు వ్యయం ఎంత అయిందో మనం లెక్కించి అప్పుడు దానిని కాస్ట్ షీట్లో అంశాల నుంచి మనం తీసేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది అట్లాగా మనం ఆ లెక్కని సాల్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. లెక్కలో మనకి ఫస్ట్ మనం ఏం కనుక్కుంటామంటే ప్రధాన వ్యయాన్ని మనం కనుక్కుంటాం. సహజంగా మనం ఎప్పుడు కూడా లెక్కలో ఏం కనుక్కుంటాం, ప్రధాన వ్యయాన్ని మనం కనుక్కుంటాం. ప్రధాన వ్యయము ప్రైమ్ కాస్ట్ని కనుక్కుంటాం. కానీ లెక్కలో మనకి ప్రైమ్ కాస్ట్ అనేది ప్రైమ్ కాస్ట్ మనకి కనుక్కోవాలి అంటే మనకి ఏమేం కావాలి, ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలంటే మనకి ఏమేం కావాలి అంటే మనకి ఏం కావాలి, మనకి ప్రత్యక్ష ముడి పదార్థాలు, ఆ తర్వాత ప్రత్యక్ష శ్రమ, తర్వాత ప్రత్యక్ష వ్యయాలు అనేవి మనకి కావాల్సి ఉంటుంది. ప్రత్యక్ష వ్యయాలు అనేవి మనకి కావాలి. ఇందులో మనకి ప్రత్యక్ష ముడి పదార్థాలు లేదా ప్రత్యక్ష ముడి పదార్థాలు ఇవ్వలేదు.
ఏమిచ్చాడు మనకి? ఈ ప్రత్యక్ష ముడి పదార్థాలు అంటే ఈ ఉత్పత్తి చేసిన కాలంలో వినియోగించిన ముడి పదార్థాలని 1 జూలై 7 నుంచి 31 జూలై 1 జూలై 2019 నుంచి 31 జూలై 2019 వరకు ఈ నెల రోజుల కాలంలో సంస్థ వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్లను వినియోగించింది, ఎంత పరిమాణం గల ముడి పదార్థాలను వినియోగించింది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఇందుకోసం మనం ఏం చేస్తాం? ఫస్ట్ ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ 3000 తీసుకుంటాం. ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ తెలుగు మీడియం సొల్యూషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ 3000 తీసుకుంటాం. తీసుకుని దానికి ఏం చేస్తామంటే ప్రారంభపు నిల్వ తీసుకున్న తర్వాత ముడి పదార్థాల కొనుగోలు లెక్కలో ఇవ్వడం జరిగింది. 28,000 లెక్కలో ఇచ్చాడు. ముడి పదార్థాల కొనుగోలు లెక్కలో ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకోండి. తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 31,000 వస్తుంది. ఈ 31,000లోంచి మనం ఏం చేద్దామంటే ముడి పదార్థాల ముగింపు నిల్వని తీసేయండి. 4,500 తీసేస్తే మనకి వినియోగించిన ముడి పదార్థాలు వస్తాయి. ఎందుకని ప్రత్యక్ష ముడి పదార్థాలని డైరెక్ట్గా ఇవ్వలేదు. ఈ ప్రత్యక్ష ముడి పదార్థాలకు బదులు మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ ఇచ్చాడు, ముడి పదార్థాల కొనుగోలు ఇచ్చాడు, ముడి పదార్థాల ముగింపు నిల్వ ఇచ్చాడు. కొనుగోలు రవాణా ఈ లెక్కలో ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం తీసుకోలేదు. అట్లాంటప్పుడు మనం ఫస్ట్ వినియోగించిన ముడి పదార్థాలు కట్టాలి. ఈ వినియోగించిన ముడి పదార్థాలను మనం లెక్కించడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రారంభపు ముడి పదార్థాల నిల్వ తీసుకుంటాం. ఈ ప్రారంభపు ముడి పదార్థాల నిల్వను తీసుకుని దానికి ముడి పదార్థాల కొనుగోలు రవాణా రెండూ కూడా యాడ్ చేస్తాం. కానీ మనకి ఇచ్చిన ఈ లెక్కలో కొనుగోలు రవాణా అనేది లేదు. కాబట్టి ప్రారంభపు ముడి పదార్థాలు ఎంతంటే 3,000 తీసుకుంటాం. దానికి ముడి పదార్థాల కొనుగోలు 28,000 కూడితే మనకు 31,000 వస్తుంది. అందులోంచి ముగింపు ముడి పదార్థాల నిల్వ 4,500 మనం తీసేసినట్లయితే వినియోగించిన ముడి పదార్థాలు 26,500 వస్తుంది. ఈ వినియోగించిన ముడి పదార్థాలకి మనం ఏమి యాడ్ చేయాలంటే ఉత్పాదక వేతనాలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ వేజెస్, ఉత్పాదక వేతనాలు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్పాదక వేతనాలు 7,000ని మనం యాడ్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే ప్రధాన వ్యయము అనేది రావడం జరుగుతుంది. ప్రధాన వ్యయం అనేది రావడం జరుగుతుంది. ఎంత? 33,500 వచ్చింది. ఈ ప్రధాన వ్యయానికి మనం ఏమి యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ యాడ్ చేయాలి. ఇందులో మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవేమి ఉన్నాయో ముందుగా మనం తెలుసుకున్నాం. అందులో ఒక రెండు అంశాలు ఉన్నాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్స్కి సంబంధించి 2 అంశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే ప్లాంటుపై తరుగుదల ఒకటి, రెండోది ఏంటంటే ఫ్యాక్టరీ అద్దె పన్నులు. ఈ 2 అంశాలు మాత్రమే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ సంబంధించిన అంశాలు. ప్లాంటుపై తరుగుదల, ఫ్యాక్టరీ అద్దె పన్నులు. ఓన్లీ దీస్ 2 ఐటమ్స్ 1,500 అండ్ 3,000 ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే 4,500 వస్తుంది. ఈ 4,500ని మనం ప్రధాన వ్యయానికి యాడ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము అనేది రావడం జరుగుతుంది. ఎంత వచ్చింది? 38,000 రూపాయలు వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి? ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? నమూనా ప్రకారం మనం ఏం చేయాలి అంటే యాడ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, ఆఫీస్ మరియు పరిపాలనా ఖర్చులని మనం తీసుకోవాలి. ఈ లెక్కలో ఆఫీస్ మరియు పరిపాలనా ఖర్చులు మనకి ఏమిచ్చాడు? ఆఫీస్ మరియు పరిపాలనా ఖర్చులు మనకి ఏమిచ్చాడు అంటే ఆఫీస్ మరియు పరిపాలనా ఖర్చులు మనకి ఏమిచ్చాడు అనుకున్నట్లయితే మనకి 2 అంశాలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఆఫీసు అద్దె, 2 సాధారణ ఖర్చులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అద్దె మరియు సాధారణ ఖర్చులు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఆ రెండింటిని ఇక్కడ తీసుకుంటాం. ఆఫీస్ అద్దె 500, సాధారణ ఖర్చులు 400, మొత్తం 900 ఔటర్ కాలంలో వేస్తాం. వేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఫ్యాక్టరీ వ్యయం 38,000కి ఈ 900 కూడినట్లయితే మనకేం వస్తుందంటే 38,900 వస్తుంది. అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మనకి లెక్కలో ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ నెలలో ఉత్పత్తి చేసిన యూనిట్లు 3,000 అన్నాడు. అంటే ఈ 38,900 అనేది 3,000 యూనిట్లను ఉత్పత్తి చేయడానికి అయిన వ్యయం. ఉత్పత్తి వ్యయం అంతా 3,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తే మనకి ఎంత ఖర్చు అయింది? 38,900 రూపాయలు ఖర్చు అయింది. అది ఉత్పత్తి వ్యయం. ఇక లెక్కలో మనకి ఇంకా ఏమిచ్చాడంటే ప్రారంభపు తయారైన వస్తువుల నిల్వ ఇచ్చాడు, ముగింపు తయారైన వస్తువుల నిల్వ కూడా ఇచ్చాడు. ప్రారంభపు తయారైన వస్తువుల నిల్వ, ముగింపు తయారైన వస్తువుల నిల్వ ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఈ ఉత్పత్తి వ్యయానికి
మనం ఏం చేయాలంటే ప్రారంభపు తయారైన వస్తువుల నిల్వను కూడి ముగింపు తయారైన వస్తువుల నిల్వను తీసేసినట్లయితే వాస్తవంగా ఈ నెల రోజుల్లో మనకి అమ్మిన యూనిట్లు ఎన్ని యూనిట్లు అమ్మాం అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఉత్పత్తి వ్యయం ఎంత అనుకున్నాం? 3000 యూనిట్లకి 38,900 రూపాయలు ఉత్పత్తి వ్యయం అయింది అనుకున్నాం. 3000 యూనిట్లకి 38,900 రూపాయలు ఉత్పత్తి వ్యయము అయింది అనుకున్నాం మనం. ఇప్పుడు యాడ్ ప్రారంభపు తయారైన వస్తువులు 200 యూనిట్లు, వాటి కాస్ట్ 2,800 లెక్కలోనే ఇవ్వడం జరిగింది. ఈ 3,000కి 200 యూనిట్లు కూడితే 3,200 యూనిట్లు, వీటి యొక్క ఖరీదు 38,900కి 2,800 కూడినట్లయితే 41,700 వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి లెస్ ముగింపు తయారైన వస్తువులు తీసేయాలి. ముగింపు తయారైన వస్తువులు 400 యూనిట్లు ఇచ్చాడు కానీ వాటి యొక్క ఖరీదు లెక్కలో ఇవ్వలేదు. మనం ఎప్పుడు అట్లాంటప్పుడు ఆ 400 యూనిట్ల ఖరీదుని మనం దేని ఆధారంగా లెక్కిస్తామంటే ఉత్పత్తి వ్యయం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆధారంగా లెక్కిస్తాం. 3,000 యూనిట్లని మనం ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి వ్యయం ఎంత అయింది? 38,900 అయితే 400 యూనిట్లకు ఎంత? కింద చూడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫ్రాక్షన్ చూపించాం. 38,900 డివైడెడ్ బై 3,000 ఇంటూ 3,000 యూనిట్లు ఇంటూ 400, అంటే 3,000 యూనిట్లను ఉత్పత్తి చేయడానికి 38,900 రూపాయలు అయినట్లయితే 400 యూనిట్లకు ఎంత అన్నప్పుడు దాని ఫ్రాక్షన్ ఎలా ఉంటుందంటే 38,900 డివైడెడ్ బై 3,000 ఇంటూ 400 వేస్తే ఎంత వస్తుందంటే 5,187 రూపాయలు వస్తుంది. 5,187 రూపాయలు వస్తుంది. అప్పుడు మనం ఈ 3,200 నుంచి 400 యూనిట్లు తీసేస్తే 2,800 యూనిట్లు వస్తుంది. వాటి యొక్క ఖరీదు 41,700 నుంచి 5,187 తీసేసినట్లయితే 36,513 రూపాయలు రావడం అనేది జరిగింది. దాని ఎదురుగా ఏమని రాయాలంటే అమ్మిన వస్తువుల వ్యయము. మనం ఎన్ని వస్తువులు అమ్మాం? 2,800 వస్తువులు అమ్మాం. ఈ 2,800 వస్తువులను తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే 36,513 రూపాయలు ఇంతవరకు అయింది. అంతవరకు ఖర్చు అయింది. ఆ తర్వాత యాడ్ అమ్మకము మరియు పంపిణీ ఖర్చులు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఇప్పుడు లెక్కలో అమ్మకము మరియు పంపిణీ ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. లెక్కలో మనకి అమ్మకము మరియు పంపిణీ ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి? ఒకటే ఉంది, అదేంటంటే ప్రకటనలు, అడ్వర్టైజింగ్. ప్రకటనలో ఉన్నాయి. ఆ ప్రకటనలు 600 రూపాయలు ఇంధన కాలంలో తీసుకుని ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ దానిని ఏం చేస్తారంటే ఔటర్ కాలంలో కూడా వేసేసి పైన ఉన్నటువంటి ఈ 600 రూపాయలని అమ్మిన వస్తువుల వ్యయానికి కూడితే మనకి ఎంత వస్తుందంటే 36,513 రూపాయలకి 600 కూడితే 37,113 రూపాయలు వస్తుంది. అది మొత్తము వ్యయము అవుతుంది. ఈ కింద మనకి లెక్కలో అమ్మకాలు ఇచ్చాడు. ఆ అమ్మకాల బాగా కింద తీసుకోండి. అమ్మకాలు అందులోంచి మొత్తం వ్యయం, అమ్మకాల నుంచి మొత్తం వ్యయం తీసేస్తే మనకి నికర లాభం కానీ నికర నష్టం కానీ రావడం అనేది జరుగుతుంది. మొత్తం వ్యయం చూస్తే 37,113 రూపాయలే ఉంది. ఆ అమ్మకాలు ఎంత ఉన్నాయి? 50,000 ఉన్నాయి. మొత్తం వ్యయం కంటే అమ్మకాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేది ఏమవుతుందంటే నికర లాభం వస్తుంది. నికర లాభం పక్కనే చూపించాం. 50,000 మైనస్ 37,113 తీసేస్తే మనకు వచ్చేటువంటి నికర లాభం 12,887 రూపాయలు వస్తుంది వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మనం సహజంగా 3 కాలమ్స్ రూపాయలు, మొత్తము రూపాయలు తీసుకునే వాళ్ళం 3 కాలమ్స్. కానీ ఇక్కడ యూనిట్లను లెక్కించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మొదటి కాలముని యూనిట్లకి, రెండో కాలము, మూడో కాలము మొత్తాలని నమోదు చేయడానికి తీసుకోవడం అనేది జరిగింది. ఇంతకుముందు లెక్కలో 3 కాలమ్స్ కూడా మనం టోటల్ రూపీస్ ఫస్ట్ కాలం ఏమో పర్టికులర్స్కి తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎన్ని యూనిట్లను మనం అమ్మామనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది కాబట్టి దానికోసం మొదటి కాలముని యూనిట్లుగా చూపించడం అనేది జరిగింది. అది కాస్ట్ షీట్ యొక్క తయారు చేసేటువంటి విధానం. ఇక ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి లెక్కలో సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. అవి ఏంటంటే ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అనేది ఉంది. అంటే ప్లాంట్లో కొంత భాగం అమ్మకంపై వచ్చిన నష్టం అని, తర్వాత డిస్కౌంట్ ఆన్ సేల్స్, అమ్మకాలపై ఇచ్చిన డిస్కౌంట్. ఈ 3 అంశాలు కూడా మనం కాస్ట్ షీట్లో నమోదు చేయలేదు. ఎందుచేతనంటే అవి ఆర్థిక సంబంధమైనటువంటి ఖర్చులుగా భావించి మనం కాస్ట్ షీట్లో నమోదు చేయటం అనేది జరగలేదు. మనం ప్రోఫార్మా కాస్ట్ షీట్ చెప్పుకున్నప్పుడే కొన్ని అంశాలు ఈ క్రింద తెలుపబడినటువంటి అంశాలన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలను కాబట్టి వాటిని కాస్ట్ షీట్ను తయారు చేసేటప్పుడు కాస్ట్ షీట్లోకి తీసుకోకూడదని చెప్పి మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీకు
అందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అందులో ఈ అంశాలన్నీ ఉంటాయి. ఆదాయపు పన్ను, తర్వాత డివిడెండ్లు, ఆ తర్వాత రిజర్వులకు మళ్లింపులు, తర్వాత ఇట్లాంటి అంశాలు, ఇది అమ్మకాలపై ఇచ్చిన డిస్కౌంటు, ఆస్తుల అమ్మకంపై నష్టం, ఇవి ఉంటాయి. అందులో మనకి 3 అంశాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను, అమ్మకాలపై డిస్కౌంటు, ఆ తర్వాత ఏంటంటే ప్లాంటులో కొంత భాగం అమ్మకంపై నష్టం. ఆ మూడింటిని కూడా మనం కాస్ట్ షీట్ని తయారు చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోవడం జరగలేదు. ఆ విషయాన్ని కింద మీకు నోట్ రూపంలో కూడా తెలియచేయడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మీకు కింద నోట్ రూపంలో కూడా తెలియచేయడం అనేది జరిగింది. అవి ఏంటంటే ఆదాయపు పన్ను, ప్లాంటులో కొంత భాగం అమ్మకంపై నష్టం, అమ్మకాలపై డిస్కౌంటు కాస్ట్ షీట్ నుంచి మినహాయించబడినవి అని చెప్పి నోట్ రూపంలో కింద రాయడం అనేది జరిగింది. స్టూడెంట్స్, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లెక్క రెండింటినీ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం అనేది జరిగింది. దానిని అధ్యయనం లెక్క బాగా చదవండి. చదివిన తర్వాత ఈ సొల్యూషన్ కూడా బాగా చూడండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను వాట్సాప్లో కాల్ చేయండి. నేను మీకు తప్పనిసరిగా మరొకసారి మీకు డౌట్ని క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సాము మీ డాడీ తీసుకున్నారు.